మనల్ని ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు మనలందరినీ విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షించడానికి యేసు ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు యేసు సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే ఆయన మన పాపములను క్షమించి మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యేసు చెప్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎవరము నశించిపోవడం ఇష్టం లేక తన సొంత కుమారుని లోకానికి పంపించి ఆయనను తన కుమారుని బలిగా అర్పించి మనము పొందవలసిన ఆ శిక్షను తాను భరించి మనలను పరిశుద్ధపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము యేసు రక్షకుడని మనము అంగీకరించిన యెడల ప్రభు మనలను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యేసు మన పాపములను మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను విడిపిస్తానని చెప్తా ఉన్నాడు. పాపం అంటే ఏంటి? పాపం అంటే మనము చేసిన అబద్ధము, మనం చేసిన మోసాలు, మనం చేసినటువంటి తప్పిదాలు, వీటన్నిటి నుండి విడిపించబడాలి అని మనము ఇష్టపడిన యెడల ప్రభు మనలను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన యెడల తమ చెడు మార్గములను విడిచిన యెడల నేను వారి ప్రార్థనను విని వారిని పాపమును క్షమించి వారిని స్వస్థపరుస్తానని చెప్తా ఉన్నాడు. మనము అందరము తప్పును చేస్తూనే ఉన్నాం, నిరంతరము అబద్ధాలు ఆడుతూనే ఉన్నాం, మోసం చేసేవారిగానే ఉంటున్నాం. కానీ వీటన్నిటి నుండి మనందరము విడిపించబడాలి. మనము పరిశుద్ధంగా మారాలి, తప్పు చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, న్యాయముగా ఉండాలి అని కోరుకుంటే నిన్ను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా మార్చడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. బయటికి వెళ్ళిపోండి.